శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మకు నా నమస్కారం సమర్పిస్తూ మనం ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి శివానంద లహరిలో నిన్న 14వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 15వ శ్లోకంలో అడుగు పెడుతున్నాం. 15వ శ్లోకం. ఉపేక్షా నో చేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తత్వైధాత్రం నన ఖలు సువృతం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం. ఇంకా దైన్యాన్ని గురించే ఈ శ్లోకంలో కూడా మనకు ఆదిశంకరాచార్యులు గారు తెలియజేస్తున్నారు. అన్నిటికన్నా మనిషికి అడ్డంగా వచ్చేవి, జన్మ తరించకుండా పోయి చేసేవి దురాశ. రెండోది భగవంతుడి మీద మనసు లేకపోవడం. ఈ రెండు అత్యంత ప్రమాదకరమైనవి కూడా. దురాశ అంటే ఇతరులకు ద్రోహం చేసే అంత దురాశ ఉండకూడదు. ఆశ ఉండవచ్చు, కానీ దురాశ మాత్రం ఉండకూడదు మనిషికి. అలాగే భగవంతుడి ధ్యానం చేయకుండా, భగవంతుడి నామం తలుచుకోకుండా ఒక్కరోజు కూడా గడవకూడదు. కానీ ఇప్పుడు జరిగేదంతా మాత్రం ఇలాగే ఉంది. ఆ దురాశ కూడా ఎలా ఉండాలా? దురాశ దేన్ని అంటారంటే, ఎవడైతే తను చేయాల్సిన ధర్మానికి వ్యతిరేకంగా చేసేవాడే దాన్ని దురాశ అంటారు. ఇప్పుడు ఈయన ఈ శ్లోకంలో అడుగుతున్నది మనం అంతా అడగాల్సిన విషయం. అసలు మన స్థాయికి దిగి వచ్చి అడుగుతున్నాడు ఆయన. ఏమడుగుతున్నాడు చూడండి. దురాశ భూయిష్టం. రెండో పదం దురాశ భూయిష్టం. మా జీవితము అంతా దురాశతో కూడుకున్నది. దురాశే కోరుకుంటున్నారు. ఆశ కాకుండా దురాశ ఎక్కువగా ఉంది. భవధ్యాన విముఖం. భవధ్యానం, స్వామి నీ యొక్క ధ్యానం లేకుండా ఉండడం. ఈ రెండు కూడా విధిలిపి. ఆ బ్రహ్మదేవుడు గాని ఒకవేళ నా నుదుటి మీద రాస్తే నీవు తుడిచివేయవలసింది అని అడుగుతున్నాడు. గొప్ప విషయం. ఎట్లా అడగాలంటే ఎంత భక్తి ఉండాలి అసలు. భక్తుడు అడగాల్సింది అదే కదా. దురాశ నా ముఖం మీద రాసి ఉంటే ఇంకా నీ 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 గురించి నేను ధ్యానం చేయకూడదు, ధ్యానం చేసే అదృష్టం లేదు అని గాని బ్రహ్మదేవుడు గాని నా నుదుట రాస్తే నేను ఒప్పుకోను. నీవు మాత్రం ఉపేక్ష నోచేత్కిం. అటువంటి రాత గాని బ్రహ్మదేవుడు రాసుంటే నువ్వు ఏమాత్రం ఉపేక్ష చేయవద్దయ్యా. ఓ పరమేశ్వర, నువ్వు మాత్రం నా ముఖాన్ని ఇటువంటి రాత బ్రహ్మదేవుడు రాస్తే మాత్రం తుడిచేసే. అశక్తో ఏది భవాన్. ఒకవేళ ఈ సృష్టి కార్యంలో మేము బ్రహ్మదేవుడికి ఇది చేయమని చెప్పి ఆయనకు విధి పెట్టాము. ఆ విధి ప్రకారం ఆ విధాత రాస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధాత చెప్పినట్టు ఈ భూమి మీద జరుగుతూ ఉంటుంది. మేము నీ నుదుట రాసిన రాతను నేను తుడవలేను అంటావా? అది నేను నమ్మనంటే నమ్మను. ఎంత బాగా చెప్తున్నాడు ఆ విషయాన్ని. ఎంత బాగా అడుగుతున్నాడు. పరమాత్మను పట్టుకొని అడుగుతున్నాడు ఆయన. ఇట్లా కానీ రాసుంటే మాత్రం నువ్వు తుడిచేయాలి. అలా తుడవడానికి నాకు శక్తి లేదు అంటావా? నేను ఒప్పుకోను. నేను నమ్మను ఆ విషయాన్ని. ఎందుకు నమ్మవు? ఎందుకంటే శిరస్తత్వైధాత్రం. వైధాత్రం ఆ విధి యొక్క, ఆ బ్రహ్మ యొక్క శిరస్ తల. ఆయనకి 5 తలకాయలు మొట్టమొదట. దాంట్లో పైనుండి తలకాయని శివుడు తుంచేశాడు. తన గోటితో తుంచి తీసేశాడు. ఆయన ఎందుకు తీసాడంటే, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఒకసారి నేను గొప్ప అని ఇద్దరు వాదించుకున్నారట. వాదించుకోవడంగా యుద్ధాన్ని కూడా దిగేశారు. అటువంటి సమయంలో దేవతలంతా పోయి ఆ పరమేశ్వరుని ప్రార్థించారట. అయ్యా, ఈ ఊళ్ళో వీళ్ళిద్దరు బాగా
యుద్ధం చేస్తున్నారు, దీనివల్ల ప్రకృతి అంతా పాడైపోతున్నది, వాడు యుద్ధం ఆపడానికి శక్తి ఉన్నాడు, నువ్వు ఒక్కడివేను యుద్ధం ఆపమన్నమాట. అప్పుడు ఈశ్వరుడు వాడిద్దరి మధ్యలో వచ్చి లింగ రూపంలో పైకి వచ్చాడు, జ్యోతిర్లింగంగా బయటకు వచ్చాడు. ఆ జ్యోతిర్లింగం ఇప్పుడు అరుణాచలంలో ఉండేది. అలా వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, మా ఇద్దరు ఎవరు గొప్ప అని శివుణ్ణి అడిగారు. అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, ఇప్పుడు నా లింగం వచ్చింది కదా, నా లింగానికి తుది ఏది మొదలేది ఇది కనుక్కొని చూద్దాం ముందు, అప్పుడు ఎవరు ముందు కనుక్కుంటే వాడు గొప్పవాడు అని చెప్పారట. సరే అని చెప్పి మొదలు కనుక్కోవడానికి కోసం ఇంకా బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి ఆకాశంలో పోయినట్ట. చివరి భాగం కనుక్కుందామని చెప్పి విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి భూమిని తోపుకుంటూ పోయినట్ట. కానీ ఇద్దరు కనుక్కోలేకపోయారు. కానీ బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఆ పైన వెళ్ళిన తర్వాత ఆయన పోతూ ఉంటే సగం దారి పోయిన తర్వాత ఒక మొగలి పువ్వు కింద పడుతుందట. దాన్ని అడిగాట, నువ్వు శివుడి యొక్క పై భాగం చూసావా అనేసి. అది చూడలేదు, అది పూజ చేయబడింది అంతే, కానీ ఆయన మొదటి భాగాన్ని చూడలేదు. చూడలేదు అనమాట. కానీ నువ్వు పైనుంచి పడుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు పూజించబడి ఉంటావు, కాబట్టి నేను చూచాను నాకు సాక్ష్యం చెప్తావా అని అడుగుతానంట. ఇంకా బ్రహ్మదేవుడు అంతటి వాడు అడిగాడని చెప్పి ఆ మొగలు పువ్వు సరే అనమాట. ఇంకా వెనక్కి వచ్చేసాడు. విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి నేను మొదలు చూసేసా అని చెప్పేశాడు. చెప్పంగానే విష్ణుమూర్తి ఆశ్చర్యపడి నేను చూడలేదు, ఈయన ఎలా చూశాడు అనేసి శివుడి దగ్గర పోయి చెప్పారు. ఇద్దరు పోయి విష్ణుమూర్తి ఏమో నేనేం చూడలేకపోయానని చెప్పాడు, ఈయన మాత్రం నేను చూచాను, నాకు సాక్ష్యం ఇదిగో మొగలు పువ్వు అని చెప్పాడు. ఆ మొగలు పువ్వుని అడిగితే అవును చూచాడు అని అబద్ధం చెప్పింట. అప్పుడు బ్రహ్మ అంతటి స్థానంలో కూర్చొని బ్రహ్మదేవుడే అబద్ధం చెప్తే ఇంకా ఆయన సృష్టించే సృష్టిలో ఏముంటుంది న్యాయం ధర్మం. అందుకు శివుడికి కోపం వచ్చి ఆయన యొక్క గోటితో ఆయన పైనుండి 5 తలకాయల్లో పై భాగంలో తలని తుంచి తీసిపారేసాడు. అది చెప్తున్నాడు ఇప్పుడు ఈయన, ఆ కథ చెప్తున్నాడు, అది గుర్తు చేస్తున్నాడు. స్థిరస్తత్వైధాత్రం, ఆ విధి యొక్క శిరస్సు తలని, ఆ బ్రహ్మదేవి యొక్క శిరస్సును నకలు సువృత్తం, అది ఎటువంటిది సువృత్తం, బాగా దిట్టంగా ఉంది తల, అటువంటి దాన్ని నకలు, ఎవ్వరు గోడతో చూస్తారా, తలను నరకాలంటే ఏ గొడ్డలో కత్తో ఏదో ఉండాలి, కానీ అవే ఉపయోగించుకోకుండా ఆయన ఈ గోటుతో తీసాడు. అప్పుడు నకలు ఎవరన్నా గోటుతో చూస్తారా, నువ్వు గోటుతో తీసావు. పశుపతి, ఓ జీవరాశికంతా అధిపతివైన ఓ దేవా, నువ్వు నకలు ఎవరు గోటుతో తుంచలేని దాన్ని నిర్యత్నం, ఎటువంటి ప్రయత్నం చేయకుండా, అంటే ఏ గొడ్డలో కత్తో గదో ఏది తీసుకోకుండా, బాణమో ఏది తీసుకోకుండా, కర నఖ ముఖే నైవలులితం, కర చేతిలో ఉండే, నఖం అంటే గోళ్ళు, ఆ గోళ్ళ యొక్క ముఖే చివరి భాగంతో ముందు భాగంతో లులితం తుంచేశాడు, ఒక పువ్వు తుంచినట్టు తుంచేశాడు. తుంచావే లులితం, తుంచేసావు నువ్వు. కదంబ, అదెట తుంచేసావు నువ్వు, అదెట్లా నువ్వు తుంచేసావు అంటే కనీసం దానికోసంగా చిన్న సూది కూడా తీసుకోవాలి కనీసం తుంచడానికి. నీ యొక్క గోటి చివరి భాగంతోనే కోసావే. బ్రహ్మదేవుడు తలకాయ తీగ శక్తి ఉన్నవాడివి, ఆ బ్రహ్మ రాసిన రాతను తుడిచేయలేవా? తుడిచేయగలవు. ఒక తలకాయని ఎగరగొట్టిన వాడివి, ఆ బ్రహ్మదేవుడు రాసిన రాతను ఎందుకు తొలగించగలవు నువ్వు. కానీ నేను అసమర్థుడిని, నేను చేయలేను అంటే మాత్రం నేను ఒప్పుకోను. కానీ ఇప్పుడు ఈ శ్లోకంలో ఆయన నిలబెట్టి అడుగుతున్నాడు, మళ్ళీ ప్రార్థిస్తున్నాడు కూడా, అర్థిస్తున్నాడు. పాపం ఎన్ని భావాలు ఒకే శ్లోకం చూపిస్తున్నట్లు అండి. మరి ముఖ్యంగా ప్రతి మనిషి కోరుకోవాల్సిన దురాశ ఉండకూడదని, రెండవది ఆ భగవద్ధ్యానం ఉండాలని, ఉండకుండా జీవితం ఉండకూడదని, ఈ 2 విషయాలు అడుగుతున్నాడు ఆయన. ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి. కాబట్టి నీకు ఈ విధంగా నువ్వు దురాశ నాకు నృత్య మీద రాస్తే బ్రహ్మదేవుడు ఒకవేళ ఈయనకు అసలు లేదు దురాశ లేదు, ఆయనకి ఏమీ లేవు, ఆయన ధ్యానం చేయకుండా ఎందుకున్నాడు, ప్రతిరోజు ధ్యానం చేసిన వాడే కాబట్టి ఆయనకు కాదు మనకు చెప్తున్నాడు ఈయన. అటువంటి పరిస్థితి, ఆ దైన్య స్థితి అంటారు దాన్ని, ఆ దైన్యం మాత్రం నాకు కలిగించవద్దు
అని అడుగుతున్నాడు. ఇంకా అసలు భక్తుడికి ఎప్పుడు ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకే ధైర్యం ఎక్కువ వస్తుంది. ఎందుకని భగవంతుడితోనే మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. తన దైన్య స్థితి ఇలా ఉండకూడదని భగవంతుడిని అడుగుతున్నప్పుడు వాళ్ళకి ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది. భక్తుడు నమ్మకం అదే కదా భగవంతుడి మీద. కాబట్టి ఈయన ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత బాగా అడుగుతున్నాడో. అసలు నా నుటి మీద దురాశ రాయకూడదు అంటున్నాడు. ఆశ రాయొచ్చు కానీ దురాశ రాయకూడదు. ఆశ కూడా మా ధర్మసమ్మతంగా ఉంటే పర్వాలేదు, అది కూడా ఇతరులకు ద్రోహం చేసే చింతనతో ఉండకూడదు. దురాశ ద్రోహ చింతన చేసే రకంగా ఉంటుంది. కాబట్టి ఆ దురాశ కూడా దుఃఖానికి చేయడం మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, అది మాత్రం తథ్యం. కాబట్టి ఇటువంటి భక్తులైన వాళ్ళు కోరుకోవాల్సిన కోరికనినా తెలియజేస్తున్నాడు. మరి దురాశలో ఉండేవాళ్ళు ఎంతో మంది చూసుంటామండి మనం మన జీవితంలో. మన భూలోకంలో దురాశే కదా ఎక్కువ. ఎన్ని అన్యాయాలు అక్రమాలు జరిగేది దురాశ వల్ల జరుగుతున్నాయి. ఆశ ఉండేవాళ్ళు ఏం చేయడమే కానీ దురాశ ఉండే ప్రతి ఒక్కళ్ళు అన్యాయంగానే ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అందుకు ఈయన దురాశ వద్దని చెప్తున్నాడు. ఇతరులకు ద్రోహం చేసే చింతన ఉండేది నాకు వద్దు, అలాగే నీ గురించి ధ్యానం చేయని రోజులు నాకు వద్దు అని చెప్పేస్తున్నాడు. ఒక పాణిన్ అనే ఒక భక్తుడు ఉంటాడు. ఆయన విష్ణు భక్తుడు. ఆయన ఎంత భక్తుడు అంటే పొద్దుస్తాం ఆ భగవంతుడి ధ్యానంలోనే భజనలు పాడుకుంటూ సితార వాయించుకుంటూ ఎప్పుడు పాటలు పాడుతుంటాడు. అటువంటి ఆయన ఒకసారి రంగనాథ స్వామి గుడి దగ్గర కూర్చొని పాడుకుంటుంటాడు నిల్చొని. ఆ పారవశంలో మునిగిపోయి ఉంటాడు. ఆ గుడి పూజారి భగవంతుడి అభిషేకం కోసం నీళ్లు తీసుకొని వస్తుంటాడు. ఈయన అడ్డంగా ఉంటాడు. పైన నిమ్న జాతి వాడు అతను నువ్వు నిమ్న జాతి వాడి పక్కకు జరుగు, నేను గుడిలో పోయి స్వామికి అభిషేకం చేయాలంటే ఈయన తన్మయత్వంలో మునిగిపోయి పక్కకు జరగడు. అప్పుడు ఆయన ఏం చేయాలి, ఎంతసేపు పిలిచినా పలకడు ఉలకడు. ఆయన పాటికి ఆయన పాటలు పాడుకుంటూనే ఉంటాడు. కళ్ళు తెరవడు. ముందు విసుగు పుట్టి ఆయన ఏం చేస్తా అంటే ఒక రాయి తీసుకొని కొడతాడు. అతను కొట్టినప్పుడు అతను ఉలిక్కిపడి మన బాక్యస్మృతి వచ్చి అప్పుడు చూస్తాడు, ఓహో నేనేదో తప్పు చేశానని పక్క జరుగుతాడు. కనీసం ఆయన రాయితో ఎందుకు కొట్టాను కూడా అడగడు. ఆయన రక్తం కారిపోతూ ఉంటుంది, పాపం పక్క జరుగుతాడు. ఈయన లోపలికి స్వామి దగ్గరికి పోతాడు అభిషేకం చేద్దామని. పోయేసరికి ఆ గర్భగుడిలో తలుపులు మూసుకోపోయి ఉంటాయి. ఎంతమంది వచ్చి తలుపులు తీసినా తలుపులు రావు, దూసుకోపోతాయి. అప్పుడు ఈ బ్రాహ్మడికి ఈ పూజారికి అనుమానం వస్తుంది, ఈ అర్చకుడికి అనుమానం వస్తుంది. ఏదో తప్పు చేశానని చెప్పి, స్వామి తప్పు నేను చేస్తే నన్ను శిక్షించు కానీ ఈ విధంగా తలుపులు మూసుకొని నువ్వు బంధించుకుంటే స్వామిని అడుగుతాడంట. అప్పుడు లోపల నుంచి ఒక శబ్దం వస్తుంది, పాణ్యని నా భక్తుడు, అతన్ని అవమానపరచడమే కాదు నువ్వు కొట్టావు కూడా, అతన్ని రక్తం కారుతోంది అతనికి. కాబట్టి దీనికి నీకు శిక్ష విధిస్తున్నాను. నీవు పోయి అతన్ని తీసుకొని వచ్చి నీ భుజం మీద ఎక్కించుకొని వచ్చి 7 సార్లు నా గుడి చుట్టూ ప్రదర్శన చేస్తే అప్పుడు నేను తలుపులు తెరుచుకుంటాయంటాడంట. అప్పుడు ఈ లోకసారంగా అర్చకుడు పరిగెత్తుకుంటూ బయటికి పోయేసరికి ఈయన ఇంకా అక్కడ కూర్చొని పాట పాడుకుంటూనే ఉంటాడు తన్మయత్వంతో. ఒక రక్తం కారిపోతుంటుంది, అయినా పట్టించుకోడు. అప్పుడు ఈయన పోయి అడుగుతాడనమాట, అయ్యా మీరెవరు, ఏంది మీరు, మీకోసం భగవంతుడు అక్కడ తలుపులు కూడా తెరవడం లేదు, రాండి లోపలికి అంటే, అయ్యో నేను నిమ్న జాతి వాడిని, నేను లోపలికి రాను, నేను ఇక్కడే కూర్చొని దేవుడి యొక్క పాటలు భక్తిగా పాడుకుంటా అంటాడు. అయ్యా ఇప్పటికే ఈ అపరాధం చేసి మిమ్మల్ని కొట్టింది నేను కొట్టానయ్యా, అయినా కూడా నన్ను పట్టించుకోవడం లేదంటే ఏమనుకోవాలి నిన్ను, నువ్వెంత భక్తుడో నాకు అర్థమవుతోంది, నిన్ను భగవంతుని తీసుకురమ్మన్నాడు లోపలికి అని చెప్పి ఆయన వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకుండా ఆయన ఎత్తి ఆయన భుజం మీద కూర్చోబెట్టుకొని చక్కగా గుడిలో తీసుకుపోయి ఆ గుడి చుట్టూ 7 ప్రదర్శనలు చేస్తాడు. 7వ ప్రదర్శన అయ్యి ఆ గర్భగుడి ముందు ఉండే తలుపు దగ్గర రాగానే తలుపులు టాపని తెరుచుకోగానే ఎదురుగ్గా రంగనాథ స్వామి దర్శనం అవుతుంది. ఆ పాండ్న చూడంగానే ఆ ఏడుపు తట్టుకోలేక భక్తి పారవస్యంలో మునిగిపోయి, భగవంతుడా నిన్ను చూచిన కంటితో ఇంక నేను దేన్ని చూడలేనయ్యా, నన్ను తీసుకోపో అని ఏడుస్తాడు పెద్దగా. అప్పుడు అందరు చూస్తుండగానే ఆయన ఒక వెలుగు రూపంగా మారి ఆ విగ్రహంలో పోయి కలిసిపోతాడు అన్నమాట. చూడండి మనకి భక్తుల యొక్క కథల్లో ఎంత
భక్తి పారవస్యంలో వాళ్ళ ఐక్యమయ్యే స్థితి ఎన్నో కథలు ఉన్నాయి అట్లాగా. కాబట్టి వాళ్ళ స్థితి అది, వాళ్ళకి ఆ నామాన్ని వదలరు వాళ్ళు. అలాగే దురాశ అనేది వాళ్ళకి అసలు ఏముండదు, ఆయనకేం ఆశ లేదు, గుళ్ళోకి రావాలని ఆశ కూడా లేదు. కాబట్టి నన్ను అడుగుతున్నాడు, భక్తుడైన వాడికి దురాశ ఉండకూడదు, మళ్ళీ భగవతుడి ధ్యానం లేకుండా ఉండకూడదు. అందుకు అడుగుతున్నాడు, మాకు ఈ రెండు లేకుండా ఇటువంటి ఒకవేళ బ్రహ్మదేవుడు ఈ నుదుటి మీద రాత రాసుంటే ఆ రాతను కూడా తుడిచేయమని చెప్పి అడుగుతున్నాడు. మరి బ్రహ్మరాతను తోడడం సులభమా అంటే, మన శివుడి కథలను చూస్తే మనకు తెలుస్తుంది. మార్కండేయ చరిత్ర కానీ అవన్నీ ముందే, ఈతకి ఆదిశంకరాచార్య చరిత్ర కూడా అదే కదా. ఈయన 16 ఏళ్ల వరకే ఆయుష్, కానీ వ్యాస భగవానుడు వచ్చి ఆయనకి ఇంకా 16 ఏళ్ళ ఆయుష్ ఇచ్చి వెళ్ళాడు. వీళ్ళంతా ఉదాహరణ మనకి. కాబట్టి వీళ్ళ రచించిన ముఖం మీద రాసిన ఆ విధిరాత మారింది కదా, వాళ్ళకి మార్చబడింది. శివుడే వచ్చి మార్కండేయుని రక్షించుకున్నాడు అంటే యమధర్మరాజును కూడా రాణిగుండి ఎదిరించి మరీ రక్షించాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది, విధిరాతను తుడిచే శక్తి ఆ పరమేశ్వరుడికి ఉంది. అందుకనే ఈయనంత బాగా ఈ శ్లోకంలో అడుగుతున్నాడు. అంటే ఈ రెండు ఉంటే తుడిచేసాయి. ఎందుకు నీకు నన్ను దూరం చేయకూడదు, అది నేను భరించలేను, నాకు దురాశ ఉండకూడదు. లోకంలో దురాశ ఉంటేనే కష్టం, కాబట్టి ఈ రెండు నాకు లేకుండా చేయమని చెప్పి, ఒకవేళ నేను తుడవలేను అంటావేమో, నేను నమ్మను ఆ విషయాన్ని. ఎందుకు నమ్మాలంటే సాక్షాత్ బ్రహ్మదేవుడి యొక్క తలనే గోరుతో కోసేసినవాడు, కాబట్టి నువ్వు ఇది చేయకపోతే ఒప్పుకో అని చెప్పి బాగా డిమాండ్ చేస్తాడు. నిలబెట్టి నిగ్గదీసి అడుగుతున్నాడు ఆయన. పాపం ఏ స్థాయిలో ఉందో ఆయన భక్తి చూడండి. మన స్థాయికి దిగొచ్చి ఈ శ్లోకాన్ని రచించాడు. ఈ విధంగా ఈ 15 శ్లోకంలో ఉండే విశేషాంశాలు ఇవన్నమాట. కాబట్టి మనిషికి దురాశ ఉండకూడదు, అది ముఖ్యమైన విషయం. దురాశ లేనివాడు జరుగుదండి. ఒక జమీందారు దగ్గర ఒక పనివాడు ఉంటాడు. వాడికి ఒకరోజు అడవికి వెళ్తే వాడికి ఒక జాడి 7 జాడీలు దొరుకుతాయి. దొరికితే ఇంటికి తెచ్చుకుంటాడు. 7 జాడీల్లో 6 జాడీల్లో అంతా బంగారు నాణాలు ఉంటాయి, కానీ 7వ జాడీలో ఏమీ ఉండదు. వాడు 6 జాడీల నిండా ఉంది, 7వ జాడీ కూడా నింపుకుంటే కడి నిండా బాగుంటుందని చెప్పి వాడి ఇంట్లో ఉండేవంతా బంగారము డబ్బులు అని తెచ్చేస్తాడు. ఎన్ని వేసినా ఆ జాడీ నిండదు. ఇంకా పోయి వాళ్ళ జమీందారుని అడుగుతాడు, నాకు ఇంకా జీతం పెంచమంటాడు. ప్రతి చిన్న పనికి డబ్బులు అడుగుతూనే ఉంటాడు. ఎందుకు వీడి విధంగా మారిపోయాడు, ఇంతకుముందు ఇట్లా లేడని చెప్పి అనుమానం వస్తుంది జమీందారికి. కొన్ని రోజులు ఎంతతో వాడిని అడుగుతాడు, నువ్వు ఈ మధ్య డబ్బులు ఎక్కువ అడుగుతున్నావు, నీకేమన్నా ఆ అడవిలో 7 జాడీలు దొరికాయా అంటాడు. అంటే మీకు తెలుసా అంటాడు. నాకేదో తెలియదు ఆ విషయము, 7 జాడీలు తీసుకోమంటుంది, అది అద్భుతం ఉంది అక్కడ, అది 7వది దురాశ. నువ్వు దాంట్లో ఎంత వేసినా కూడా దానికి నిండదు, అది దురాశ ఎప్పుడు నిండే జాడీ కాదు అది, నువ్వెందుకు అది తెచ్చుకున్నావు అడవికి పోయి అంటాడంట. నేను 6 జాడీలు తృప్తి పడకుండా 7వ జాడీ నింపడానికి చూస్తున్నావు తప్ప 6 జాడీలు నేను తృప్తి పడలేదు అంటే అది ఎంత దురాశతో భూషితమైంది. అటువంటి దాన్ని నువ్వు కోరకూడదు. నాకు కూడా అడవిలో కనిపిస్తే నేను నాకు వద్దని చెప్పింది ఇచ్చొచ్చాను, ఇచ్చేసి రాపో ముందు అంటాడంట. ఓహో అదే సంగతి, నేను మనశ్శాంతి దాకా చచ్చిపోతున్నాను రోజు దీన్ని నింపడానికి కోసం అని చెప్పి అప్పటికప్పుడు 7 జాడీ తీసుకుపోయి ఆ చెట్టు కింద వారేసి వస్తామన్నమాట. అట్లా దురాశ అంత ఘోరం. ఎంత వస్తున్నా ఇంకా రావాలని కోరుకుంటుంది. చూడు, ఎన్ని కోట్లు సంపాదించినా కుంభకోణాలు జరిగి మనకు తీసుకుంటున్నారు కదా, వాడికి కుంభకోణం పేరు పెట్టుకున్నారు. ఇవి ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి వాటి కోసం, డబ్బుల కోసం. కాబట్టి ఆ దురాశ ఉండకూడదని ఈయన ఉద్దేశం. ఈ విధంగా మనకు 15వ శ్లోకంలో ఇంత బాగా దురాశ గురించి, భగవద్ ధ్యానానికి దూరం చేయవద్దని సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమైనటువంటి ఆదిశంకరాచార్యులు గారు మన తరపున కోరుకుంటున్నాడు. మనం కూడా కోరుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే అని చెప్తున్నాడు కూడా. ఇది 15వ శ్లోకంలో విశేషాంశాలు. రేపు 16వ శ్లోకంతో కలుసుకుందాం.